హాయ్ హలో ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గ్రానీస్ కిచెన్. ఈరోజు రాగి ఓట్స్ జావా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఇది ఎర్లీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కానీ నైట్ డిన్నర్ కానీ స్కిప్ చేసి హ్యాపీగా ఈ జావా తాగొచ్చు. ఒక గ్లాస్ తాగినా మన టమ్మీ ఫుల్గా ఉంటుంది. వెయిట్ లాస్ కూడా ఈజీగా అవ్వచ్చు. వీడియోలోకి వెళ్లే ముందు రాగి ఇంకా ఓట్స్ లో హెల్త్ బెనిఫిట్స్ ఏంటో చూసేయండి. ముందుగా 2 గిన్నెలు తీసుకుని రాగి పిండి ఓట్స్ నానబెట్టుకోవాలి. ఇలా నానబెట్టుకోవడం వల్ల అసిడిటీ ప్రాబ్లం రాకుండా ఉంటుంది. నలుగురికి ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి 4 టేబుల్ స్పూన్స్ రాగి పిండి, 4 టేబుల్ స్పూన్స్ ఓట్స్ వాటర్ యాడ్ చేసుకుని నానబెట్టుకోండి. వాటర్ యాడ్ చేసుకుని నానబెట్టుకుని పక్కన పెట్టేసుకోండి. అసిడిటీ ప్రాబ్లం లేని వాళ్ళు డైరెక్ట్ గానే కుక్ చేసేసుకోవచ్చు. రాగి పిండి బాగా మిక్స్ చేసుకుని ఓట్స్ బాగా మిక్స్ చేసుకుని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ఒక ప్యాన్ పెట్టుకుని వాటర్ యాడ్ చేసుకోండి. 4 మెంబర్స్ కి ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి 2 లీటర్స్ వాటర్ యాడ్ చేసుకోండి. వాటర్ బాగా మరిగిన తర్వాత ముందుగా నానబెట్టుకున్న రాగి పిండి ఓట్స్ యాడ్ చేసుకోండి. రాగి పిండి యాడ్ చేసేటప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసుకుని రాగి పిండి యాడ్ చేసుకోండి. రాగి పిండి ఓట్స్ యాడ్ చేసిన తర్వాత మంటని లో టు మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. ఎందుకంటే రాగి పిండి యాడ్ చేసిన వెంటనే మిక్స్ చేయకపోతే రాగి పిండి ఉండకట్టేస్తుంది. బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మంటని లో టు మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని 10 నిమిషాలు కుక్ చేసుకోవాలి. సరిగ్గా కుక్ అవ్వకపోయినా మనకి డైజెషన్ ప్రాబ్లం వస్తుంది అనమాట. 10 నుంచి 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్ లో కుక్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసుకోండి. నేను వేడిగా సర్వ్ చేసుకుంటాను కాబట్టి వెంటనే చిక్కటి మజ్జిగ యాడ్ చేసుకుంటున్నాను. మీకు చిక్కగా కావాలంటే చిక్కటి మజ్జిగ యాడ్ చేసుకోండి, పల్చగా కావాలంటే పల్చటి మజ్జిగ యాడ్ చేసుకోండి. కానీ మజ్జిగ పులుపు లేకుండా ఉండేటట్టు చూసుకోండి. మజ్జిగ యాడ్ చేసిన తర్వాత మీ టేస్ట్కి సరిపడా ఉప్పు యాడ్ చేసుకుని గ్లాస్ లోకి సర్వ్ చేసుకోండి. వేడివేడిగా తాగితే చాలా బాగుంటుంది ఓట్స్ రాగి జావా. మీకు ఇష్టమైతే ఉడకపెట్టిన పల్లీలు కానీ స్ప్రౌట్స్ కానీ ఏవన్నా యాడ్ చేసుకోండి. నేనైతే స్ప్రౌట్స్ యాడ్ చేసుకున్నాను. బాగా మిక్స్ చేసుకుని తాగే ముందు ఇష్టమైన వాళ్ళు లెమన్ జ్యూస్ని యాడ్ చేసుకోండి, ఇంకా టేస్టీగా ఉంటుంది. అంతేనండి, టేస్టీ అండ్ యమ్మీ రాగి ఓట్స్ జావా ప్రిపేర్ అయిపోయింది. డెఫినెట్గా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.